సో హలో గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఏఐ ఏజెంట్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. సో నేను మోర్ కాంప్లెక్స్‌గా అలా ఏం చెప్పను. జస్ట్ ఒక బేసిక్ ఓవర్‌వ్యూ ఇస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం గైస్. సో ఏఐ ఏజెంట్ అంటే ఏంటి? ఏఐ ఏజెంట్ అంటే తెలియాలి అంటే దానికి ముందు మనకి 2 కీవర్డ్స్ తెలియాలి. ఒకటి ఎల్ఎల్ఎం అండ్ ఇంకొకటి ఏఐ వర్క్‌ఫ్లో. సో ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. లెవెల్ 1 లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎల్ఎల్ఎమ్స్. సో ఎల్ఎల్ఎమ్స్ అంటే నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ యూ గైస్ నో. ఆహ్, ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏవో గాదు. మన చాట్ జీపీటీ గానీ, జెమినీ గానీ, సో ఇవన్నీ ఎల్ఎల్ఎమ్స్ కిందొస్తాయి. సో బేసిక్‌గా మనం చాట్ జీపీటీని ఒక క్వెషన్ అడిగితే, కెన్ యూ డ్రాఫ్ట్ ఎ మెసేజ్ టు ఆస్క్ అలెక్స్ ఫర్ కాఫీ అని. ఇది మనకి ఒక మెసేజ్‌ని జనరేట్ చేసియగలుగుతది. బట్ అదే క్వెషన్ మనం వెన్ ఈస్ మై కాఫీ చాట్ విత్ అలెక్స్ అని అడిగితే, ఇది మనకి రిప్లై ఇయలేదు. ఎందుకంటే దీనికి మన క్యాలెండర్ యాక్సెస్ లేదు. సో బేసిక్‌గా ఎల్ఎల్ఎమ్స్ చేసేదేందంటే, ఒక ఇన్‌పుట్ తీసుకొని, దాన్ని ప్రాసెస్ చేసి, ఒక ఔట్‌పుట్‌నిస్తాయి. ఏఐ వర్క్ ఫ్లోస్ అంటే, వీటిల్లో మనం మాన్యువల్‌గా ఏదైనా ఒక యాప్‌కి యాక్సెస్ ఇస్తామనమాట. దీంట్లో మనం సేమ్ క్వెషన్ అడిగినప్పుడు, ఇది క్యాలెండర్‌ని చెక్ చేసి, మనకి టైమ్ ఎంతుంది, అంటే ఏ టైంకి అపాయింట్‌మెంట్ ఫిక్స్ అయ్యుంది కాఫీకి అలెక్స్‌తో అని అది మీకు చెప్తదనమాట. దీంట్లో ఒక ఇన్‌పుట్ ఇస్తాము. ఆ ఇన్‌పుట్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ అది టూల్స్‌ని చెక్ చేస్తది. ఈ టూల్స్‌లో వచ్చే ఔట్‌పుట్‌ని ఏదైతే ఔట్‌పుట్ వస్తుందో, ఆ ఔట్‌పుట్‌ని ఎల్ఎల్ఎంకిస్తే ఎల్ఎల్ఎం ఆ ఔట్‌పుట్‌ని ఆప్టిమైజ్డ్‌గా చేసి మనకు ఔట్‌పుట్‌గా ఇస్తుందనమాట. సో ఇది ఏఐ వర్క్ ఫ్లోస్. కానీ దీంట్లో ఉన్న లిమిటేషన్ ఏంటి అంటే, మనం దీన్ని ఔట్ ఆఫ్ ద బాక్స్ క్వెషన్ అడిగాం. లైక్ వాట్స్ ద వెదర్ టుడే అని. ఇది దీనికి ఆన్సర్ చేయలేదు. ఎందుకంటే ఇది దీని కాంటెక్స్ట్‌లో లేదు. అండ్ మనం ఏ టూల్ కూడా వెదర్‌ని ఫైండ్ చేయడానికి ఇయలేదు. సో బేసిక్‌గా అదేం చెప్తది, సారీ ఐ కాంట్ ప్రొవైడ్ ఐ డోంట్ హావ్ ది డేటా అని చెప్పి చెప్తది. సో లెట్స్ గో టు ది ఏఐ ఏజెంట్స్. సో ఏఐ ఏజెంట్స్ ఇలా కాదు. ఈ 2తో చాలా డిఫరెంట్. దీంట్లో లాజికల్ థింకింగ్ పవర్ ఉంటుంది. అండ్ ఇది మనకి ఏం కావాలన్నా దాని ప్రాంప్ట్‌లో మనం స్పెసిఫై చేస్తే చాలు. అదే ఆటోమేటిక్‌గా ఒక హ్యూమన్‌లా థింక్ చేసి యాక్షన్స్‌ని పెర్ఫార్మ్ చేస్తదనమాట. సో ఒక ఏఐ ఏజెంట్‌ని మనం ప్లాన్ మై కాఫీ విత్ అలెక్స్ అండ్ టెల్ మీ ద వెదర్ అని అడిగినప్పుడు ఫస్ట్ అది రీజన్‌తో క్యాలెండర్‌ని చెక్ చేసి క్యాలెండర్‌లో ఉన్న డేటాని తీసుకొనొస్తుంది. అండ్ దెన్ వెదర్ గురించి మనం అడిగినప్పుడు అది వెదర్ ఏపీఐని చెక్ చేసి ఆ వెదర్‌ని కూడా ఇస్తుంది. అండ్ ఈ 2 వచ్చిన ఆన్సర్స్‌ని కంబైన్ చేసి దాన్ని ఎల్ఎల్ఎంకిచ్చి ఇప్పుడు ఆ ఆప్టిమైజ్డ్ రిజల్ట్‌ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, మనం దీన్ని మాన్యువల్‌గా చేయబడలేదు. మనం జస్ట్ ఒక ఏఐ ఏజెంట్‌ని క్రియేట్ చేసేస్తే, అదే హ్యూమన్ లాగా అన్నీ చేసుకుంటా వెళ్తుందనమాట. మనం నెక్స్ట్ బిల్డ్ చేసేవన్నీ ఏఐ ఏజెంట్స్‌తోనే ఉంటాయి. అండ్ దీంట్లో ఒక కాంటెక్స్ట్ అనేది చాలా బాగా గుర్తుపెట్టుకుంటది. దీంట్లో సింపుల్ మెమోరీస్ అండ్ దెన్ ఎల్ఎల్ఎమ్స్ అన్నీ ఇంటిగ్రేట్ చేస్తాము. ప్లస్ ఇన్‌ఫైనైట్ టూల్స్ యూజ్ చేసి మనం ఏఐ ఏజెంట్స్‌ని బిల్డ్ చేయొచ్చు. ఏఐ ఏజెంట్స్ అంటే ఇంతే గైస్. ఏఐ ఏజెంట్స్‌కి సంబంధించిన డేటా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఒక బేసిక్ ఏఐ ఏజెంట్‌ని బిల్డ్ చేసి చూద్దాం NA10లో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆ నోటిఫికేషన్ బెల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆన్ చేసుకోండి. సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.